హలో మురళి, నేనుండే అడ్రస్ చెప్తాను. నీలాంటి వాడికి ఎందుకు ఏంటి ఏరా ఆఖరి పిడితో వేసిన దోశలో ఉన్నావు. నువ్వు నామే చేసుకుంటావా? పైపెచ్చు సెల్ తీసి గ్రైండ్ లో పడేస్తావా? గ్రైండ్ లో పడేస్తావా? పోరా. రే ఏమనిపించావు? అయ్యగారు కదరా, వాళ్ళ అయ్యగారు పిలు అంతు చూస్తాను. ఏమైంది? గారు కట్లిప్పుకొని పారిపోదామని చూస్తాడు. కట్టడానికి వెళ్తాడు అడగడ్డా. రే రండ్రా, ఈ రోజు మీ అంతు తెలుస్తాడు. మా వాడి మీద చెయ్యేస్తావు కదా? అవునరా, తప్పేలా? నిన్ను చంపేస్తాను రా. ఏం పీకుతావో చూస్తాను రా. నువ్వు సచ్చావురా. ఏటైంది నీకు? రే నువ్వు యజమానివా? నా పిల్ల చేరపడుకులాస్తావురా? నీకు బుద్ధుందా అసలు? నీ ఓననే కొడతావా? నువ్వు నా పిల్ల మీద చెయ్యేస్తావు కదా? నన్ను ఎదిరిస్తావు? నా పిల్లని చూడరా, నా పిల్లని చూడు. ఎప్పుడో చూస్తాను రా. ఎప్పుడు రా? నీ పెళ్ళని ఎప్పుడు చూస్తే ఏంట్రా? మూడో మనిషి ముందు మనం గొడవ పడకూడదు. వాడంతా చూద్దాం రండి. ఎక్కడున్నాడు రాడు? ఎక్కడాడు? రమణండి. చూసారా ఓనర్ గారు, ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే వాడు ఏదో మెక్కుతున్నాడు. ఏయ్ ఉమ్మురా. ఉమ్మమంటాడా? నాకండి 2 ఏళ్ళు పెద్దోడు చెప్తున్నాడుగా, ఉమ్మి సావచ్చుగా. ఉమ్మరా. ఏంట్రా ఏమంటున్నాడు? ఒకవేళ అందరినీ గుంపుగా చేసి కాళ్ళ మీద క్షమాపణ అడుగుతాడేమో. ఏమా ఫుల్ గా తప్పించమంటున్నాడు? కాదు, అయ్యో క్లోజ్ గా మూసయ్యే, నిన్ను దూరంగా వెళ్ళమంటున్నాడు. అలాగా? ఆడు ఒప్పుకున్నాడు. ఏం చేస్తున్నాడు? నన్ను మాత్రం సెపరేట్ గా లోపలికి రమ్మంటున్నాడు. నిన్నే కదా ముందాడు కొట్టాడు, అందుకే నిన్నే ముందుగా క్షమాపణ అడుగుతాడేమో. సరే తప్పుకో. ఏయ్ వచ్చాన్రా. ఇప్పుడు ఎందుకని కొవ్వొత్తి చూపిస్తున్నాడు? నీ హైట్ అది సరిగ్గా కనబడలేదేమో. వాళ్ళ దగ్గర క్షమాభిక్ష అడగబోతున్నాడు. రేయ్ ఉమ్మేసి కాళ్ళ మీద పడరా. రేయ్ కోడి కూస్తోంది, నేను పాలకెళ్ళాలి, కొట్టు తెరవాలి. త్వరగా చెప్పడరా. ఎంతసేపు రా, త్వరగా చెప్పాడు. ఎవరనుకున్నారు? బృందావన్ గారు అబ్బాయినరా. అమ్మా బాగుంది. నీ పనేనా? లేదు నిన్న నువ్వు ఇంటికి తీసుకొచ్చావే, వాళ్ళలో శివ చేశాడు. ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో చేశాడు. అలాగా? అవును, లోపలికి వెళ్ళి చూడు. బాబు మర్యాద రామన్నా. నాన్న, నీ బాబు పరిస్థితి ఒకసారి చూడు నాన్న. అయ్యో నాన్నగారు, అయ్యో ఎవరంటే మిమ్మల్ని చెత్తకుప్పలు వేసింది? ఈ మధ్యన బిడ్డల్ని చెత్తకుప్పల్లో పడేస్తారు, కానీ ఎదలు మా నాన్నే చెత్తకుప్పలో పడేశారు. అయ్యో నాన్న. ఆ ఎదవలు ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టు నా 8th సెన్స్ చెప్తుంది. వాళ్ళంతూ తెలుస్తారు. మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఓనర్ గారు? నేను వదిలేసి వెళ్ళిపోయానా? పోండి ఓనర్ గారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఏమంటున్నారా? అవును ఓనర్ గారు, మేము 5గురం కలిసే ఉన్నాం. మీరేగా ఒంటరిగా ఉన్నారు, అప్పుడు మీరేగా వదిలేసి వెళ్ళినట్టు. ఈ లాజికల్ కి తక్కువేమీ లేదు. అది సరే, మా నాన్న ఫోటో ఎదురా? ఎక్కడ్రా మా నాన్న ఫోటో? ఇటుక రాయితో కొట్టడానికి వచ్చా. చెప్పు. చూసి పొంగిపోయావు. తాకి దండం పెట్టావు. ఎక్కడ్రా బూరే ఆ దేవుడి ఫోటో? అది కాదు ఓనర్ గారు, విజయవాడ పెద్ద ఊరు కదా, అందుకే ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు కదరా. స్నేహమా? సమర్థించుకుంటున్నారా? చాలా బాగుందిరా. చూడండిరా, బాగా చూడండి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఎక్కడ పెట్టారో? నా తండ్రి కుప్పతొట్టిలో, నేనేమో నడి రోడ్డులో. ఈ పరిస్థితిలో నాకు పుట్టబోయే కొడుకు మీ బుల్లి ఓనరు, ఆయన ఎత్తుకొని ముద్దులాడతారు. ఇలా మాట్లాడే కదా నన్ను మోసం చేశారు. సరే వదిలేండి. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? ఎక్కడికి జారుకుంటున్నావు? నువ్వు కూడా క్రౌడే. లోపలరా. ఆ గుంపులో కలిసిపోవద్దు. మార్కులు వచ్చి నిలబడు. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? చెప్పండ్రా. రే చెప్పండ్రా.
చెప్పి సావండ్రా ముష్టేదోళ్ళారా. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? ఓనర్ గారు మనం ఆ రోజు విజయవాడకు బయలుదేరామా? బయలుదేరాం, విజయవాడకు వచ్చాం. నేను అవమానాల పాలయ్యి నడి రోడ్డుకొచ్చాను. జరిగిందంతా నీకన్నా నాకు బాగా గుర్తుంది. చెప్పు, ఎక్కడ నా క్యాష్ బ్యాగ్? విజయవాడకు వచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఫ్లాష్ బ్యాక్లు కాదు, క్యాష్ బ్యాగ్. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే మీ హోటల్లో మేము పని చేయలేం ఓనర్ గారు. ఇలాగైతే మా వల్ల కాదు, ఏమంటారా? అరే మా నాన్న పట్టుకురా. ఇంకా హోటలే ప్రారంభించలేదు, అప్పుడే ఈవినింగ్. అరే ఆ బూరిగాడు లేపండ్రా, లేపండ్రా. ఇంకా స్టవ్ కి నిప్పే అంటించలేదు, అప్పుడే స్ట్రైక్. ఎక్కడ్రా నా డబ్బు? చెప్పండ్రా. రే బాత్రూమ్ నుంచి బకెట్ నీళ్ళు తీసుకురా. ఆగా, డబ్బులు అడిగితే ఏంట్రా బకెట్ లో నీళ్ళు తీసుకురమ్మంటున్నావు? వాడు చెప్పాడుగా, నువ్వు వెళ్ళే. అయిందేదో అయిపోయింది, ఆయన మాట వింటామంటారా? వెళ్ళి ఆగమంటుంటే ఏంట్రా అయిందేదో అయిందంటాం? ఎందుకురా బకెట్ లో నీళ్లు? ఎందుకురా బకెట్ లో నీళ్లు? చెప్పండిరా, ఎందుకురా బకెట్ లో నీళ్లు? అయ్యో, ఓనర్ గారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. మీ మీద నీళ్లు జల్లి లేపాలి కదా, అందుకే ఆ బకెట్ నీళ్లు. చెప్పక ముందే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేశారా నా డబ్బుని? ఏంటది? డబ్బులు పోయినాయా? అయ్యో అయ్యా అయ్యా, చెప్తుంటేనే నా గడుపు గారు మనం సరైన చోటే కలుసుకున్నాం. ఇదిగో బాత్రూమ్ ఇక్కడే ఉంది, మీరు లోనికి వెళ్ళండి. మీరు వెళ్తూ ఉండండి, మేము వస్తూ ఉంటాం. టోకెన్ తీసుకోండి. రేయ్, మొత్తం తీసుకురా. నా డబ్బులా? ఇదేంట్రా? డబ్బులు కట్టలు పోగొట్టి టోకెన్ కట్టలు జైలు పెట్టి పంపిస్తున్నారు. ఎక్కడికి రా? ఏంట్రా? వీటికి ఏం తక్కువ లేదురా. మీరు వెళ్తుండండి, మేము వస్తాం. హలో, సరే అమ్మా, చూసుకోలేదు ఏమనుకోకే. ఇందులో ఎవరు లేడు. రేయ్, ఓనర్ గారు బయటకు వచ్చేంత లోపల బ్యాగ్ దొరికెళ్ళరా. ఒకవేళ దొరకలేదంటే దొరికేంత వరకు ఓనర్ గారు బాత్రూమ్ లోనే ఉంటారు. ఈ పాపం ఊరికే పోదురా. రే బండోడా, మెక్కుతూ కూర్చున్నాడుగా, ఇప్పుడు ముక్కుతూ కూర్చున్నాడు. కరెక్ట్ వాడు చెప్పింది కరెక్ట్. అయ్యో, ఫోన్ రా. వాడేనా? హలో, ఎందుకండి నవ్వుతున్నారు? ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో మీరు చేసింది చాలా బాగుందండి. నాకొచ్చిన మెడల్స్ అన్నిటిని నా రూమ్ లో తోరణంగా కట్టారు. అది నా చిన్నప్పటి స్కూల్ లైఫ్ ని మళ్ళీ గుర్తు చేసింది. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అన్నట్టు స్టేషన్ కి వెళ్ళారా? ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేశారు, అక్కడికే వెళ్తున్నాం. ఓకే, వెళ్ళాక ఏమన్నారో నాకు కాల్ చేసి చెప్పండి. ఒకవేళ బ్యాగ్ దొరకలేదంటే మీరన్నట్టు నేను 2 రోజులు లీవ్ పెట్టి మీతో వస్తాను. మనం కలిసి వెతుకుదాం. ఓకే ఓకే అండి. రండి వెళ్దాం. రాసివా సార్, గుడ్ మార్నింగ్. ఇదిగో నీ బ్యాగ్, అన్ని ఉన్నాయి లేదు? వాడే నీ బ్యాగ్ కొట్టేసింది. ఏది తప్పు? రేయ్ జాక్పాట్. ఎస్ ప్రొసీ. చీ, చెప్పు తెగుద్ది. కుట్టించుకుంటాం. అరే సార్, వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. సార్ మనం కలిసి ట్రావెల్ చేసాం కదా. ఛీ, వదలరా. ఓయ్, ఆ రోజు బస్సులో బ్యాగ్ ఇస్తే పట్టుకున్నాను, మరేంటయ్యా ఇది? సారీ బాస్, మీరుగా ఇస్తే అది నా సొంతం కాదు, నేనుగా తీసుకుంటేనే అది నా సొంతం అవుతుంది. ఏమయ్యా, నీ పక్కనే కదయ్యా ఉన్నావు, ఎప్పుడు కొట్టేశావు? సాంగ్ లో 2వ బీజీ మొదలైందే, అప్పుడు కొట్టేసి. డోంట్ టచ్. ఇంకో ముఖ్యమైన మ్యాటర్, ఈ కొట్టేయడంలో డిఎస్పీ గారికి హ్యాండ్ ఉంది. డిఎస్పీ అంటే? దేవిశ్రీ ప్రసాదే. ఏంటయ్యా నువ్వు అనేది? అవును, మీరు బస్సులో మైమరిచిపోవడానికి ఆయన పాటేగా కారణం. ఆయన పాటలో లీనమై మీరు మైమరిచిపోయారు, తీసుకొచ్చిన బ్యాగ్ కూడా మర్చిపోయారు. చీ, సిగ్గు లేకపోతే సరే. థ్యాంక్ యూ బాబు, డబ్బు సరిగా ఉందో లేదో చూసుకో. బాగుంటాం. నువ్వు ఎన్నిసార్లు లెక్కపెట్టినా అందులో 70,000 ఏం చేసావురా? పైల్స్ ఆపరేషన్. మీకు తెలుసుగా, బస్సు ట్రావెలింగ్ హీట్ ఆపరేషన్. 70,000 ఇచ్చి ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు? అపోలో హాస్పిటల్. ఎవడి బాబు సొమ్మని నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు? ఏమండి, 5 ఉన్నారు. ఎవడి బాబు సొమ్ము నాకేం తెలుసు? సార్, మొత్తం అమౌంట్ లేకపోతే మేము ఆ ఓనర్ గారి మొహం ఎక్స్క్యూజ్ చూడలేదు మీ సార్, 2 రోజులు టైం ఇవ్వండి. హార్డ్ వర్క్ చేసినా సరే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. కానీ మీ గోల్ ఉండకూడదు. ఒక్కలో దోస్తాను నిన్ను. మీరేమీ పేకలేరు. వస్తాం బ్రదర్, వస్తాం. వదిలేండి. ఆ బ్యాగ్ ఫోన్లో ఉంచుకో. రేయ్, వాడిని పట్టుకోరా. రేయ్, రేయ్. సార్, వస్తాను సార్. నిన్ను నమ్మలేం. ఎస్కేప్ అవుతున్నావా? పోనీ డబ్బు ఇచ్చే వరకు నాతో ఉండండి. నీతో ఎక్కడున్నాడు? మన ఇంట్లోనే. నీళ్ళు ఎక్కడుంది? నా ఇల్లు. బస్సు వచ్చింది, నా అడ్రస్ స్టేషన్. బస్ ఆపు. ఎరా, వాడు అన్నట్టు 2 రోజుల్లో డబ్బిచ్చేస్తాడా? ఇస్తాడ్రా. మనం వస్తామని వాంటర్ నమ్ముతున్నాడుగా, అలాగే మనం నమ్ముదాం. ఫోన్ రింగ్ సరే అవుతుందిరా. ఉండండి. హలో. బ్యాగ్ దొరికిందా? లేదండి, దొరకలేదు. నేను వస్తున్నాను, వెయిట్ చేయండి. రేయ్, బ్యాగ్ దొరకలేదని అమ్మాయితో ఎందుకు అబద్ధం చెప్పావు? మరేంట్రా, ఆ అమ్మాయి మన బ్యాగ్ పోగొట్టి మన ఎంత ఇబ్బంది పెట్టింది. సరే, నన్ను వదిలేంట్రా. పాపంరా, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ ఒకే ఒక కారణానికి ఆ అమ్మాయిని రప్పించి విజయవాడలో ఉన్న గుడి, గోపురం, పార్క్, థియేటర్, హోటల్ అని అన్ని చోట్లకి తిప్పించి
ఐస్ క్రీము ఇది అది కొని తిను తిను అని పగ తీర్చుకోవాలరా. రండ్రా పగ తీర్చుకుందాం. ఇది పగ తీర్చుకునేలా లేదే, మిగిలిన డబ్బు కూడా పంగనామం పెట్టేలా ఉంది. అవును కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది మీకు తెలుసో లేదో చూద్దాం. ఈ లోకల్లో విత్తనమే లేకుండా పూచే పువ్వేది? ఓనర్ గారి చెప్పు. అది కాదురా, వీడెప్పటికి మారుతాడ్రా? రే వాడి సంగతి వదిలే, నీకేమైందిరా? రే నాకు అమ్మాయి బాగా నచ్చేసిందిరా. మొదలెట్టేసావా? ఏరా అక్కడ బాత్రూమ్ లో ఓనర్ ఏమో కెవ్వు కేకైతే నీది ఇక్కడ లవ్ ట్రాక్. అమ్మా ఫ్రీ. ఏంటి అన్న కొట్టును తగలెట్టేశారా? అందులో రమ్మంటావేంటి? ఏంటి ఒక్కడు తగలెట్టాడా? వాడు ఎలా ఉంటాడురా? ఇంతకు ముందు నేను వాడిని చూసానురా. ఏంటి పట్టు పంచే షర్టు, రింగులు జుట్టు, బొట్టు పెట్టుకుని ఉంటాడా? నువ్వు చెప్పే ఆనవాళ్లు బట్టి ఎక్కడో వాడిని చూసినట్టుగా ఉందిరా. జిప్పేసుకోసారి థ్యాంక్స్ అండి. ఇలాగే కదా మీరు కూడా నా వేలు ఇచ్చారు. ఆ వాసనతో లోపల సావట్రా. ఒరే శివ ఎక్కడున్నా?